श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः शिवाय गुरवे 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 नमः आनन्दमानन्दवने वसन्तम् आनन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दम् वाराणसीनाथमनाथनाथं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं कुन्तिं विश्वेशं माधवं कुन्तिं दण्डपाणिं च भैरवं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां भवानीं मणिकर्णिकां सच्चिदानन्दरूपाय सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः सच्चिदानन्दरूपाय सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः सच्चिदानन्दरूपाय सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे हरे मुरारे मधुकैटभारे 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 हरे मुरारे मधुकैटभारे
जय गोपाल कृष्ण भगवान की राधा माता को रुक्मिणी देवी की सत्यभामा माता को गर्गाचार्युల వారికి వ్యాస భగవానునకు సుఖయోగేంద్రులకు సూతుల వారికి భాగవత గ్రంథమాతకు భక్తాగ్రగణ్యులకు దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, ప్రధానంగా ఈ దివ్యమైన వారణాసి క్షేత్ర దేవతకు, ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్న విశ్వనాథునకు, విశాలాక్షికి, అన్నపూర్ణమాతకు, కాలభైరవునకు, దండపాణికి, డుండి గణపతికి, సాక్షి గణపతి తదితర సకల దేవతాగణానికి, గంగా మాతకు శతకోటి వందన సమర్పణం చేస్తూ గర్గ సంహిత శ్రవణం చేయడానికి వస్తూ ఉన్నటువంటి తల్లులకు, తండ్రులకు ఆ దేవదేవుడైన జగన్నాథుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ, ఉభయ జగద్గురువులైనటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క, విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ, బ్రహ్మానంద తీర్థ స్వామి వారి చరణారవిందములకు మోకరిల్లుతూ, నిన్నటి రోజున రాసక్రీడా విహారం చేశారు. రాసక్రీడ, రాసయోగము, రాసమండలం, శంఖచూడునకు దివ్యత్వాన్ని కల్పించారు పరమాత్మ. ఆ రాసక్రీడలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎన్ని యూధములు అంటే నిన్న చెప్పుకున్నాం మనం, 12 యూధ కనుక శృతి రూప యూధము అన్నారు దాన్ని. ఆ యూధంలో ఉన్నది కూడా గోపికలే, ఋషి రూప గోపికలు. రామావతార సందర్భంలో వారిని వాంఛించినటువంటి వారంతా ఈ ద్వాపరయుగ అంతంలో గోపికలుగా మారి వారు స్వామితో రాసక్రీడ జరిపి దివ్యానుభూతిని పొందారు. వారు 2వ యూధం. 3వ యూధము మిథిలా గోపికలు. ఈ మిథిలా గోపికలు ఎవరయ్యా అంటే, శివధనుర్భంగ సమయంలో ఆ రామచంద్రుని అవతారంలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించి హృదయం చెల్లించి ఆ దివ్యత్వాన్ని పొందడం కోసం వారు ద్వాపర యుగంలో గోపికలుగా అవతరించారు. వాళ్ళు కూడా రామచంద్రుని అడిగారు. ఏమడిగారట? సీతమ్మ వలె నీకు సేవ చేయాలి అని ఉన్నది అని అడిగారట. రామచంద్రుడు ఏమన్నారు అంటే, లక్ష్మణుని వలె సేవ చెయ్యాలి అని అడిగితే ఇప్పుడే అవకాశం ఇచ్చేవాడిని, మీరు సీతమ్మ వలె అని అడిగారు కనుక ద్వాపర యుగ అంతంలో మీకు అవకాశం ఇస్తానన్నారు. ఎక్కడ వెంట్రుక వాసిలో కూడా ప్రక్కకు జరిగే అవకాశం లేదండి. అది భగవత్ తత్వం అంటే. ఆ భావాన్ని ఎప్పుడైతే మనస్సులోకి తెచ్చుకుంటామో కరిగిపోతుందండి. ఏమి దివ్యత్వం ఆ గర్గ సంహితలో. కనుక ఆ మిథిలా నగర గోపికలు కూడా ఇప్పుడు ద్వాపరయుగ అంతంలో అవతరించారు వాళ్ళు గోపికలుగా. అట్లాగే కోసల గోపికలు, కోసల దేశంలో ఉన్నటువంటి వారు కూడా ద్వాపరయుగ అంతంలో 4వ యూధం అది. అయోధ్యాపుర గోపికలు అన్నారు 5వ యూధం. అయోధ్యలో ఉన్న స్త్రీలందరూ కూడా వాంఛించారట. ప్రతి ఒక్కరూ మీరు చెబుతున్న దాంట్లో స్త్రీలైపోయారు 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 అని ఎందుకనాలండి? ఆ ప్రశ్న ఉత్పన్నం కాలేదా మనకు? అయ్యింది. అడిగితే ఏమంటాడో ఎందుకు వచ్చిందిలే అని నదలకుండా ఊరుకున్నారు. మొత్తం అందరూ స్త్రీలుగానే ఎందుకు మారాలి? స్త్రీ అనబడేటువంటి తత్వము కేవలం ఆడ అనే భావంతో కాదండి. అర్పణ అనబడేటువంటి గుణము స్త్రీ యొక్క స్వభావం.
స్త్రీ యొక్క స్వభావమే అర్పణ అనబడేటువంటి గుణం. ఈ అర్పణ అనేటువంటి గుణాన్ని మనం పరిపూర్ణంగా పొందాలి అంటే ఏ రూపాన్ని పొందాలి? స్త్రీ రూపాన్నే పొందాలి. అందుకని వాళ్ళు కూడా సర్వ సమర్పణ కోసం కోరుకున్నారు కానీ ఆ భగవద్ అనుభవం కోసం కోరుకున్నారు కానీ ఇంకా వేరు ఏది కాంక్షించలేదు వాళ్ళు. ఆ కారణం చేతనే అర్పణ చేయడానికి సిద్ధపడిన వారు ఎవరైనా ఎవరితో సమానం? స్త్రీలతోనే సమానం. స్త్రీత్వాన్ని పొందితే కానీ అలా వచ్చే అవకాశం లేదటండి. ఒకనొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. జాగ్రత్తగా విందాం. ఇవాళ ఏవో శబ్దాలు కూడా మనకు వినబడుతున్నాయి అనేకమైన. ఎందుకంటే రాసక్రీడ కదా, అందులో మృదంగ వాద్యాలు ఉన్నాయి. ఆ మృదంగ వాద్యాలే కాకుండా వాయులీన వాద్యాలు, వేణువాయిద్యాలు, అనేక తబల, డోలకు ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం అంతా సన్నాయి, సెహనాయి, క్లార్నెట్, అనేకమైన వాద్య విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలన్నీ ఇవాళ భగవంతుడు తీసుకొచ్చాడు మనకు. చాలా సంతోషం. అది కూడా ఓ సత్కార్యం కోసం కదండి. అది కూడా రాసక్రీడలో భాగమే. అందులో ఏమీ సందేహం లేదు. మన పని మనం చేసుకుందాం. శ్రద్ధాళువులై ఆకర్ణించవలసిందిగా కోరుతూ జై గోపాలకృష్ణ భగవానుకి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు సంభాషించుకుంటున్నారు. ఆ సంభాషించుకుంటున్నటువంటి సమయంలో ఆ పార్వతీదేవి ఒక మాట అన్నదిట. చాలా కాలం నుంచి నేను మాట అనుకుంటున్నాను, మీరు పురుష రూపంలో కనబడుతున్నారు, నేను స్త్రీ రూపంలో కనబడుతున్నాను, ఒక్కసారి మనం ఇద్దరం మార్చుకుందామా అని అడిగారట. ఆ పురుష రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడే స్త్రీగా మారితే రాధామాత అయ్యుండెను. అర్థమైందా అండి? స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీదేవియే ఎవరుగా మారెను అంటే కృష్ణ పరమాత్మగా మారెను. అందుకనే కాళీకృష్ణ అనేటువంటి అవతారం కూడా లోకంలో ఒకటి ప్రాచుర్యంలో ఉంది. కాళీకృష్ణ అని పిలువబడేటువంటి ఒక రూపం ఉన్నది. మనం ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మంత్రశాస్త్రంలో కూడా కాళీకృష్ణ మంత్రం అని ఉన్నది. 18 అక్షరాలతో ఉంటుంది కాళీకృష్ణ మంత్రం. చాలా దివ్యమైనటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసి సిద్ధి పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడి నుంచి మనం ఏలూరు వెళుతూ ఉంటే, విజయవాడ నుంచి ఏలూరు వెళుతూ ఉంటే మధ్యలో హనుమాన్ జంక్షన్ అని ఓ ఊరు వస్తుంది. విన్నారా పేరు ఎప్పుడైనా? హనుమాన్ జంక్షన్ అని ఉన్నది ఆ ఊరు పేరు. ఆ ఊరు మధ్యలో హనుమంతుడు అరటి గెల పట్టుకుని ఉంటాడు. రోడ్డు మీదే ఉంటాడు. ఆ విగ్రహం ఉంటుంది హనుమాన్ జంక్షన్లో. మీరు ఎప్పుడైనా చూసారా? చూడలే? చూశారు. ఒక అరటి గెల పట్టుకుని ఉంటాడు. ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి లాగా ఉంటాడు, వేరే విధంగా ఉంటాడు. కానీ హనుమంతుడనే అంటారు. హనుమాన్ జంక్షన్ అని దానికి పేరు పైగా. ఎందుకంటే వాడు జంక్షన్లో ఉంటాడు, రోడ్డు మధ్యలో ఉంటాడు. ఆ కారణం చేత ఊరికే హనుమాన్ జంక్షన్ అని పేరు వచ్చింది. అక్కడికి దగ్గరగా కాళీకృష్ణ మందిరం అని ఉన్నది. అక్కడ రంగనాథుడు అనేటువంటి ఓ 16 ఏళ్ల పిల్లవాడు ఆ కాళీకృష్ణ మందిరంలోనే కూర్చుని ఆ కాళీకృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొంది అధ్యయనం చేసి సిద్ధి పొంది ఒక పెద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఇప్పటికీ ఉన్నది. మీరు వెళితే చూసి రావచ్చు. అక్కడ నిత్యము అనేక రకాలైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. నిత్యోత్సవం, ఏదో మాసోత్సవం, పక్షోత్సవం, సంవత్సరోత్సవం కాకుండా నిత్య ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అనేకములైనటువంటి ఉత్సవాలు అక్కడ. నేను వెళ్ళాను అక్కడ కూడా ఉపన్యాసం చెప్పాను నేను ఒక 3 రోజుల పాటు. కనుక అంత దివ్యమైనటువంటి మంత్రం. అలా ఉన్నటువంటి పార్వతీదేవి కృష్ణ పరమాత్మగా ప్రవర్తించింది. ఇక్కడ ఆ ఉన్నటువంటి పరమేశ్వరుడే ఎవరుగా అవతరించారు అంటే రాధాదేవిగా అవతరించను అని ఆ పురాణం చెప్పిందండి. బ్రహ్మాండోత్తర ఖండ పురాణము అని ఉన్నది. ఆ పురాణంలో చెప్పబడినటువంటి మాట. ఉన్నటువంటి 18 పురాణాల్లో, అష్టాదశ పురాణాల్లో బ్రహ్మోత్తర ఖండ పురాణం కూడా ఒకటి, బ్రహ్మ వైవర్త పురాణం ఒకటి. ఇట్లా పురాణాలు మొత్తం ఎన్నున్నాయంటే 18 పురాణాలు. కనుక దివ్యాత్మ స్వరూపులారా
ఆ విధంగా అయోధ్యాపుర గోపికలు, అయోధ్యాపుర వాసులు కూడా అడిగారు. వాళ్ళంతా కూడా గోపికలుగా అవతరించారు. ఇక 6వ యూథం ఏది అంటే పులింద గోపికలు అన్నారు. పులింద దేశం. ఆ పులింద దేశము ఎప్పుడైతే అరణ్యవాసానికి వచ్చాడో, అరణ్యవాసంలో భరద్వాజుల వారి ఆశ్రమాన్ని దాటిన తరువాత అరణ్య సీమలో పులిందులు అనబడేటువంటి శాఖ ఉన్నారు. ఆ శాఖ వారంతా కూడా గుహుణ్ణి కూడా మనం కలిసినట్టుగా రామాయణంలో చదువుకున్నాం. ఆ పులింద ప్రాంతమునకు చెందినటువంటి వారందరూ కూడా రామచంద్ర ప్రభువుని వాంఛిస్తే వాళ్ళు ద్వాపరయుగ అంతంలో గోపికలుగా అవతరించారు అని చెప్పారు. రమాసఖ్యాది గోపికానాం. తరువాత 7వ యూథం రమాసఖ్యాది. లక్ష్మీదేవి యొక్క చెలికాండ్రు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా పరమాత్మ యొక్క దివ్యానుభవాన్ని కోరుకున్నారు. అందుకనే వారందరికీ ఏ యూథం అని పేరు పెట్టారు? రమ సఖ్య ఆదిగా కలిగినటువంటి వాళ్ళు. ఆ లక్ష్మీదేవికి సేవ చేయడానికి ఉన్నటువంటి వాళ్ళంతా తల్లి నీ ఒక్కటికి కాదు పరమాత్మకు కూడా సేవ చేయాలి అనుకుంటున్నాం. ఆ కోరిక కోరేటప్పటికీ ఆవిడే వరం ఇచ్చిందటండి. ఎప్పుడు వరం ఇచ్చింది? ఇప్పుడు కాదు రామాయణ, ద్వాపర యుగ అంతంలో మీ కోరిక తీరుతుంది అని. కనుక రమాసఖ్యాది గోపికల యూథం. దివ్యాదివ్య త్రిగుణావృత్తి గోపికలు. ఎంత గొప్ప విషయం అండి. చిట్టటి వరకు దుర్మార్గంవి అని చెప్పుకునేటువంటి రజోగుణం తమో గుణము యొక్క తత్వములు కూడా గోపికలుగా మారి ఎవరికి సేవ చేసినాయట? సాక్షాత్తు పరబ్రహ్మమునకు సేవ చేసినాయి. ఒక్క సత్వగుణం మాత్రమే కాదు, మనకందరికీ సత్వగుణం చాలా మంచిది అని కదా. అయితే ఓ స్థితికి చేరుకున్న తర్వాత ఆ గుణాన్ని కూడా వదిలిపెట్టవలే అని చెప్పారు వేదాంతులు. ఏ గుణాన్ని వదిలిపెట్టాలి? సత్వగుణాన్ని కూడా వదిలివేయవలే. గుణాతీతమైనటువంటి స్థితిని పొందవలే. అప్పటికి కానీ పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుభవం మనకు అందేటువంటి అవకాశం లేదు అని చెప్పారు. కనుక దివ్యాదివ్య త్రిగుణావృత్తి గోపికలు. తరువాత 9వ యూథం దేవకన్యా గోపికలు. నరనారాయణ అవతారంలో వాళ్ళు తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సును భంగపరచడం కోసం వచ్చారు అని శ్రీమద్భాగవతంలో మనకు చెప్పబడుతుంది. వాళ్ళు కూడా ఈ ద్వాపర యుగంలో అంతంలో ఎవరుగా వచ్చారు అంటే గోపికలుగా వచ్చారు. వాళ్ళు కూడా స్వామితో రాసక్రీడ చేశారు. దేవకన్యా గోపికలు. 10వ వారు జాలంధర కన్యా గోపికలు. జాలంధర దేశానికి చెందినటువంటి వారు. అట్లాగే 11వ యూథం సముద్ర కన్యా గోపికలు. సముద్ర కన్యలు అని ఉన్నారు. ఆ సేతు బంధనం చేసేటువంటి సమయంలో రామచంద్రుణ్ణి వారు అనుభవాన్ని కోరుకున్నారటండి. దివ్యానుభూతిని పొందాలి అని కోరుకున్నారు. పొరపాటు, అనుభవం కాదు, అనుభూతిని పొందాలి అని కోరుకున్నారు. తర్వాత 12వది నదీనద గోపికలు. ఆ గంగా నదిని దాటేటప్పుడు, సరయూ నదిని దాటేటప్పుడు ఆ నదీ నదములు కూడా, ఆ నదులు కూడా తండ్రి మేము మీకు సేవ చేయాలి అంటే ద్వాపరయుగ అంతంలో మీరు సేవ చేయండి అని ఆజ్ఞ ఇచ్చారు. ఇప్పుడు మొత్తం ఎన్ని యూథములు అయినాయండి? 12 యూథములు అయినాయి. ఇంతమంది గోపికలతోనూ రాసక్రీడ జరిపారు. నిన్నటి రోజున ఆ స్వామి దివ్యమైనటువంటి రాసక్రీడ వాళ్ళు శరీరాన్ని మరిచిపోయి ఏ స్థితిని పొందారు అంటే, రాసక్రీడ అంటే లోకంలో చాలామంది ఒక విధమైనటువంటి చెడు భావాన్ని భావిస్తూ ఏదైనా ఓ 10 మంది స్త్రీల మధ్యలో ఒక నిలబడితే వాడు కృష్ణుడురా, రాసక్రీడరా అని ఏదో అనకూడని మాటలు అంటూ ఉంటారు. మనం చెప్పుకున్నాం. రసోవై సహా, ఆ రసపురుషుని యొక్క క్రీడ. అసలు రసము అంటే ఏమిటి అనేది ముందు ప్రశ్న వేసుకోవాలి. రసపురుషుడు అతడు అనే మాట సత్యం, కానీ రసం అంటే ఏమిటండి? దేన్ని రసం అంటాం? భక్తి యోగమే రసము అని చెప్పారు. ఏది రసం అని చెప్పబడింది? భక్తి యోగము. ఉత్త భక్తి రసం కాదు, భక్తి యోగము. ఆ యోగము అంటే కలయిక అని చెప్పుకున్నాం. మన యొక్క చిత్తం దేంతో కలవాలి అంటే 2 అక్షరాల పదంతో, దాని భావంతో మిళితమైపోవాలి, కనపడకుండా కలిసిపోవాలి.
రెండుగా ఒక తాడు ఉన్నది, ఆ తాడిని మెలిపెట్టాం. ఏ భాగానికి ఆ భాగం విడిగా కనబడుతుందా కనబడదా? రెండే తాళ్ళు. ఆ రెండు తాళ్లను ఏం చేశాం? మెలిపెట్టాం. ఎంత మెలిపెట్టినా కలిపినా అవి రెండు విడివిడిగా కనబడతాయే కనబడవా? ఇప్పుడు మహామేధావి అయిన వాడు, భక్తుడు అయినటువంటి వాడు రెండు కాకుండా 3 తాళ్ళు తీసుకున్నాడండి. ఎన్ని తాళ్ళు తీసుకున్నాడు? 3 తాళ్ళు తీసుకున్నాడు. ఆ మూడింటిని మెలిపెట్టాడు, ఓ తాడుగా చేశాడు. ఇప్పుడు అందులో ఎన్ని కనపడతాయి చెప్పండి? రెండే కనపడతాయి, మూడోది కనపడదు. అర్థమైందా అండి? అలా కనపడకుండా ఆ రెండిటిలో కలిసిపోయే తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని భక్తి అని పిలిచారు. కనుక మనముగా కనపడకుండా ఉండేటువంటి స్థితిని మనం ఎప్పుడైతే పొందగలుగుతామో, మనల్ని మనం ఎప్పుడైతే మరిచిపోయేటువంటి స్థితి కలుగుతుందో దాన్ని మాత్రమే భక్తి అని అంటారు. అటువంటి భక్తి ఎప్పుడైతే కలుగుతుందో ఆ భక్తి యోగాన్ని మాత్రమే రసము అని అంటారు. ఆ భక్తి యోగము యొక్క రూపమే ఎవరు అంటే భగవంతుడు. అందుకే వాడు మనకు భక్తిని ఇవ్వడట. మనంతట మనం దాన్ని ఏం చేసుకోవాలి? బావిలోంచి తోడుకోవాలి. నీళ్లు తోడుకుంటున్నట్టుగా తోడుకోవాలి. మనమే కష్టపడాలి. బావిలో నీళ్లు చాలా ఉన్నాయి, కానీ ఆ బావి మనకు నీళ్లు ఇస్తుందా? మాట్లాడదేమండి, ఇవ్వదండి. మనం తోడుకోవాలి దాంట్లోంచి. ఆ విధంగానే ఈ భక్తి అనబడేటువంటి దాంట్లోంచి మనం కష్టపడి ఆ భక్తిని పొందాలి, కానీ వాడు మాత్రం ఇవ్వడట. ఎందుకు ఇవ్వడు అనేటువంటిది ప్రశ్న. నారదుల వారు బహుళాసంతో చెబుతున్నారు. బంధీకృతోయం భక్తానుగ్రహం. ఆ నేను ఆ భక్తుడైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి నేను బంధింపబడతా. నా అంతటి నేను బంధింపబడటం నాకు ఇష్టం లేకనే నేను భక్తి ఇవ్వను అని చెప్పారు. కావాలంటే ముక్తిని ఇస్తాడు. ఏమిస్తాడండి భగవంతుడు? ముక్తిని ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు అడిగితే. దానికి కావలసిన పరిస్థితి, అర్హత మన దగ్గర ఉన్నదా? ఆ వెళ్ళరా నాయన అని తలుపు తీస్తాడు. ఆ గోలోకంలోకి ఒక్క తన్ను దంతాడు, వెళ్ళి అందులో పడతాం, అయిపోయే. ఇక మళ్ళీ జన్మించేటువంటి అవకాశం ఉండదు మనకు. జన్మ మరణ చక్రంలో నుంచి బయటపడతాం, కానీ భగవంతుని అనుభవాన్ని మాత్రం పొందలేము. ఆ రుచి తెలియాలి కదండి. జనన మరణ చక్రంలో నుంచి బయటపడతామే కానీ భగవద్ అనుభవాన్ని మాత్రం పొందలేము ముక్తి వస్తే. అందుకనే పరమమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోక్షాన్ని అడగరట్టండి. ఏమడుగుతారు? మళ్ళీ నాకు జన్మ కావలసిందే, మళ్ళీ నేను నిన్ను ప్రార్థించవలసిందే. ఒకవేళ నాకు మళ్ళీ జన్మ వచ్చినా నిన్నే కీర్తించేటువంటి జన్మ వచ్చేటట్టుగా చేయవయ్యా. జయ విజయులు కూడా ఏమడిగారండి పరమాత్మను? నీకు శత్రువులం అయితే అయ్యామయ్యా, 3 జన్మలు చాలు, మళ్ళీ నీ దగ్గరికే మేము రావాలి, నిన్ను వదిలిపెట్టి మేము ఉండలేము. ఆ విధమైనటువంటి స్థితిని భక్తుడు పొందుతాడు. ఆ పొందేటువంటి స్థితిలో భగవంతుడు బంధింపబడతాడు. తనను తాను బంధింపబడటం ఇష్టం లేదు కనుకనే ఏం చేస్తున్నాడు? ముక్తిని ఇస్తాడు, కానీ భక్తిని అంత తేలిగ్గా ఇవ్వడయ్యా భగవంతుడు. కనుక ఆ భక్తిని నువ్వే కష్టపడి బావిలో నీళ్లు తోడుకున్నట్టుగా కూపజల ఇవా అని ఉదాహరణ చెప్పారండి. అందుకే ఆ ఉదాహరణ చెబుతున్నాం మనం. కూపము అంటే బావి. ఆ నీళ్లు ఎట్లయితే మనమే తోడుకోవాలో ఆ విధంగా భక్తిని మనమే పొందాలి. పొందడం కోసమే భగవంతుణ్ణి ఆశ్రయించారు. ఆశ్రయించిన ఈ 12 యూథములు ఆ భగవంతుని దివ్యత్వాన్ని, అనుభవాన్ని పొందారు. ఆ అనుభవాన్ని పొందిన తరువాత రాధాదేవితో సహా అదృశ్యమైపోయారు. అదృశ్యమైపోయిన తర్వాత పరిపూర్ణమైనటువంటి భక్తి తత్వాన్ని ఆ గోపికలకు కలగజేసి మరల వారి మధ్యలో ఉన్నారు అన్నంత వరకు వచ్చాం. ఆ గోపికలు అడిగారండి, ఇప్పుడు ఇంతే భవతుతే మయా వ్యజ్యతే సృజ్యతే అవధీర్యతాం పరిలుప్తయా ఏవ దర్శనం అన్నారండి. గర్జించి అడిగారు, ఏమయ్యా మా మధ్యలో నుంచి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏ కారణం చేత వెళ్ళావు? ఏం జరిగిందని వెళ్ళావు? ఎన్ని ప్రశ్నలు వేశారా గోపికలు. 12 యూథములు చుట్టూ మూగి
ఏమండి ఆ కృష్ణ పరమాత్మ చెప్పాడే, భక్తికి చిక్కినాడ ఒక్కడని అని ఆ కురుక్షేత్రంలో తిరుపతి వెంకట కవులు రచించారు ఆ పద్యాన్ని. రాయబార సందర్భంలో వాళ్ళు నలుగురు చుట్టూ తిరిగేటప్పటికి ఒక్కడనే చిక్కారని ఇన్ని 12 యూథముల మధ్య ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ సమాధానం చెబుతున్నారని. ఆలోకమయుడు అనబడేటువంటి ఒకనొక మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. ఆయన పేరేమిటండి? ఆలోకమయుడు. ఆయన తపస్సు చేస్తున్నాడు కూర్చుని. ఎన్ని కల్పాలు చేశాట? 8 కల్పముల పాటు తపస్సు చేశాటండి. ఒక గంట సేపు కూర్చోవడానికి మనకు దేవుడి ముందు ఎంత కష్టం, ఎంత కష్టం. ఏమండి ఆ మెదిలితే ఆ కర్ణ పిశాచి మోగుతూనే ఉంటుంది, మళ్ళీ తీస్తూ ఉంటాం. ఎక్కడ ప్రోగ్రాం పోతుందో అని భయం, పిలవకపోతారేమో అని భయం, వచ్చే డబ్బులు పోతాయేమో అని భయం, మళ్ళీ తీసేయాలో అంటాం. ఉన్న సత్యం చెప్పాలి కదా అండి అంటాం. ఈ మంత్రం కాస్త ఏమైపోయింది? మంత్రశాస్త్రము ఆగమశాస్త్రం ఏం చెబుతోంది అంటే, పూజ చేస్తూ మధ్యలో కనుక ఆపి వేరే పని కనుక చేసినట్లయితే మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ సంకల్పం చెప్పి మళ్ళీ ప్రారంభించవలసిందే. ఇట్లా అయితే ఎప్పటికీ ఆ పూజ పూర్తవుతుంది. మనకు ఒక గంటో అరగంటో ప్రశాంతంగా భగవంతుని ముందు కూర్చుని ఆ పుష్పరాజములను వాడి పాదపద్మముల ఉంచి, ఏ పుష్పాలు ఉన్నా లేకపోయినా మన ఇంట్లో బియ్యం చాలా ఉన్నాయి కనుక కనీసం పసుపు కుంకుమలతో కలిపిన అక్షతలున్న వాడి పాదముల వద్ద ఉంచి, అక్షింతలు అనకూడదండి. ఇప్పుడే ఓ తల్లి అడుగుతున్నారు, ఇక్కడ అక్షింతలు ఉండాలి ఏమైనా? అక్షింతలు లేకుండా ఉండడమే మంచిది. అక్షింతలు అంటే తిట్లు అని అర్థం. అక్షతలు అంటే ఆ బియ్యంతో కలిపినవి. పొరపాటు కూడా అక్షింతలు కావాలి అని అడగకూడదు. అడిగితే అవతల వాడు ఏం చేయాలి? ఇష్టం వచ్చినట్టు తిట్టవచ్చు. నువ్వే అడిగావు కదా కనుక ఏమనాలి అంటే అక్షతలు. కనీసం అవైనా వాడి పాదముల దగ్గర ఉంచాలి కదా. అలా ఉంచడానికి కూడా మనకు సమయం లేకపోతే ఒక్క పని చేయరా? లోకంలో ఉన్న ఎన్ని కుసుమాలైనా ఎవరివి అంటే ఇవి భగవంతుడివి. ఎవరి పేరుతో ఆ తోట ఉన్నా ఆ తోట కూడా ఎవరిది? భగవంతుడిది. భగవంతుడిది కాని వస్తువు అంటూ ఏది లోకంలో లేదు. అంతటా నిండి ఉన్నాడు కనుక వాడి పూలు వాడికే ఇచ్చి నేను పూజ చేశాను అంటాం ధర్మం కాదు. అందువల్ల నీ లోపల నీదైనది, నీ సొంతమైన పుష్పము కుసుమము ఉన్నది, అదే హృదయము. దాన్నైనా వాడి పాదాల దగ్గర పెట్టు. ఎప్పుడైతే హృదయం పెడతావో ఆ ఫోను మోగడం కాదు, ఏది మోగినా ఏమీ తెలియదు. మనం చెప్పుకున్నాం కదా, సోక్రటీసు భార్య అనేక రకాలుగా తిరుగుతున్నా ఆయనకి ఏమైనా వినపడిందా? వేదాంత చర్చ చేస్తూనే ఉన్నాడు మహానుభావుడు. అంతేకాదు అది ఉరిమి తర్వాత కురిసినా కూడా మీకేం భయం లేదు, కూర్చోండి నేను చెబుతా వినండి అన్నాడు. ఆ విధమైన స్థితిని పొందాలి. ఆ స్థితిని ఎప్పుడైతే అయితే ఇప్పుడు మమ్మల్ని అందరినీ నువ్వు విమర్శిస్తున్నావా అని అనుకోవద్దండి. మీతో పాటు నేను కూడా ఉన్నాను కదా, మనం అందరం అనుకుంటున్నాం, కేవలం మీరు అని మాత్రమే కాదు. కాకపోతే ఇక్కడ విశేషం ఏమంటే మన అదృష్టం ఆ స్థాయికి వెళ్ళడానికి ఉండేటువంటి త్రోవ ఏదైతే ఉన్నదో ఆ త్రోవలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఎప్పటికో ఒక క్షణానికి మనం అక్కడికి చేరుకుంటాం. అర్థమైందా అంటే ఆ గమ్యాన్ని చేరుకుంటాం, అడంగుకు చేరుకుంటాం. ఆ భగవద్ అనుభవాన్ని తప్పక మనం పొందుతాం. ఈ జన్మకు కావచ్చు, మరు జన్మకు కావచ్చు, సంస్కారాలన్నీ వస్తాయి కదా మరు జన్మకు. చూస్తున్నాం మనం రాక్షసులని ఎంతమంది పూర్వజన్మ వృత్తాంతాలు చెప్పారు. కనుక ఆయా కారణాల చేత ఆ సంస్కారాలు పూర్వజన్మ నుంచి మనకు వస్తాయి. ఆ సంస్కారంతోనే ముందుకు వెళతాం. ఏదో ఒక జన్మలో తప్పక భగవద్ అనుభవాన్ని పొంది తురీయమైనటువంటి స్థితిని ఈ యూథాలన్నీ కూడా ఒక్క జన్మలోనే పొందినాయా అండి? రామాయణ కాలంలో అడిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాగా ఆలోచించండి. ఎన్నవ మహాయుగంలో రామాయణం జరిగిందని మనకు చరిత్ర చెబుతున్నది. 24వ మహాయుగంలో జరిగింది అని చెబుతున్నది. ఆ తరువాత 3 మహాయుగాలు అయిపోయినాయి. ఇప్పుడు 4వ మహాయుగం. 3 మహాయుగాలు అయిపోయిన తర్వాత 28వ మహాయుగంలో ద్వాపర యుగ అంతంలో
వాళ్ళంతా గోపికలుగా అవతరించి పొందారు. ఒక్క జన్మలోనే వచ్చేసిందా చెప్పండి? వాళ్ళకి అలా రాకపోతే ఇంకా మనపోటి వాళ్ళ సంగతి ఏమని చెప్పాలి? ఎన్ని మహాయుగాలు గడవాలి, ఎంత తత్వం గడవాలి, ఎంత సాధన గడవాలి, ఇదంతా గడిస్తే తప్పక స్థాయికి పెడతాం. మనం ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు ఆ మార్గంలో ఉన్నాం. ఆ మార్గంలో ఉన్నాం కనుకనే కూర్చుని జాగ్రత్తగా వినగలుగుతున్నాం. ఆ విన్నదాన్ని గుర్తు పెట్టుకోగలుగుతున్నాం. ఆ దిగిన తర్వాత కొద్ది మంది పెద్దలు అడుగుతున్నారు, అయ్యా ఇదేమిటి ఇదేమిటి అని. వాళ్ళు అంత శ్రద్ధగా అడుగుతున్నారు అంటే దాని వెనక ఏమున్నది అంటే శ్రద్ధాళువులై వాళ్ళు శ్రవణం చేస్తున్నారు అని మనం భావించాలి. ఆ భావించి అంత శ్రద్ధగా వాళ్ళు శ్రవణం చేస్తున్నారు, వాటినన్నింటినీ మనసులో పెట్టుకుంటున్నారు. కనుక ఆ దివ్యత్వాన్ని తప్పక ఏదో ఒకనాడు మనం అందరం పొంది తీరుతాం, అందులో ఏమాత్రం సందేహం లేదు అని చెప్పారండి. ఎప్పుడైతే ఈ గోపికలందరూ కూడా ధరించారో ఆ శంఖచూడుడు ఎక్కడికి చేరాడని చెప్పుకున్నాం నిన్న, శ్రీరామునిలో లీనమైపోయాడు, ఆ కళలు అక్కడికి వెళ్ళిపోయినాయి అని చెప్పారండి. ఈ గోపబాలకులందరికీ ఒకనొకనాడు ఆ నందవ్రజంలో ఉన్నటువంటి గోపకులకు గోపబాలకులకు వీళ్ళందరికీ ఓ సందేహం కలిగింది. వాళ్ళు నందరాజును పిలిచి అడిగారటండి, నందరాజా, యశోదమ్మ గౌరవర్ణంలో ఉన్నది, చాలా దివ్యమైనటువంటి సుందర రూపం ఆ గోపిక. నీవు చూడబోతే సువర్ణ వర్ణంలో ఉన్నావు, బంగారపు వర్ణంలో ఉన్నావు. మీ ఇద్దరికి నల్లని వాడు ఎట్టా పుట్టాడో చెప్పవయ్యా. ఏమండి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారండి వీళ్ళు? గర్గాచార్యుల వారు ఎంత పెద్ద సమస్య తీసుకొచ్చి పెట్టారు. వ్యాస భగవానుడికి సమస్య పెట్టడం ఇష్టం లేక తేలిగ్గా తీసేశారు పట్టకి శ్రీమద్భాగవతంలో. కానీ ఇక్కడ గర్గాచార్యుల వారు వదిలిపెట్టాల, ఎందుకంటే వాళ్ళ కుల గురువు కదా, సర్వ విషయములు తెలిసిన వాడు కనుక వాళ్ళకు ఆ సమస్య వచ్చింది. పిలిచి మరీ అడిగారండి నందరాజు. నందరాజు ఒక్కసారి భక్తుడైపోయాడు. ఇటువంటి ప్రశ్న వేస్తారు అనేటువంటి ఆలోచన నందరాజుకు రాలేదు. మీరందరూ నోరు మూసుకోండి, నేను రాజుని, నేను చెప్పినట్టు విని తీరవలసిందే అని మాత్రం అనలేదండి. రాజు అనబడేవాడు ప్రజలకు కింకరుడు అని చెప్పారు. ఉత్త సేవకుడు కాదట. ప్రజలకు ఎటువంటి వాడు సేవకుడు వేరు, కింకరుడు వేరు. సేవకుడు చెప్పిన పని చేసేవాడు సేవకుడు. కింకరుడు ఎప్పుడు ఏది అవసరమైతే ఆ పని తానే కల్పించుకుని చేసేటువంటి వాడు కింకరుడు. చెప్పవలసిన ఆవశ్యకత లేదు కింకరుడు. అందువల్ల ప్రజలకు రాజు అనబడేటువంటి వాడు ఎవరు? కింకరుడు. అదే మాట చెప్పాడండి. ఆ పిల్లవాడు కూడా మీ అందరి ఆశీర్వచనం చేతనే కలిగాడు. నేను కూడా ఇతడు నా పిల్లవాడే అని చెప్పుకున్నాం. పైగా వాళ్ళు ఏమడిగారు? చిన్నతనం నుంచి చూస్తున్నాం, వీడు చేసే పనులన్నీ చాలా అనూహ్యంగా ఉన్నాయి. ఏమండి ఆ రోటిని తీసుకొచ్చి 2 చెట్లను పడగొట్టాడు. ఆ చెట్ల మధ్యలో నుంచి 2 మహానుభావులు వచ్చారు. వాళ్ళు గౌను వాళ్ళు వెళ్ళారు, నమస్కారం చేసి. పూతన మొదలుగా కలిగినటువంటి రాక్షసులను ఎంతమందిని సంహరించాడు. వీడి వయస్సు ఎంత, వీడి పరిస్థితి ఏమిటి, వీడి రంగేమిటి, వీడి వ్యవహారం ఏమిటి, ప్రతి ఇంట దొరబడి పాలు పెరుగు వెన్న నెయ్యి చౌర్యం చేయడం ఏమిటి, అసలు వీడి రూపం ఇట్లా ఉండడం ఏమిటి, నీ యొక్క గుణము ఎటువంటిదో మాకు బాగా తెలుసు, నువ్వు ఎంత సాధుమూర్తివో మాకు బాగా తెలుసు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి నీకు ఇటువంటి పుత్రుడు ఎట్లా కలిగాడయ్యా అనేటువంటి రేపు ఒక్కరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవ 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 వాసుదేవ
ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ గోపాల కృష్ణ భగవానుకి. ఇన్ని ప్రశ్నలు ఆ గోపబాలకులు ఆ ప్రజ బృందావనంలో ఉండే వారంతా కలిసి ఒక్కసారిగా ప్రశ్న వేస్తే స్తబ్ధీభూతో భవతు నందరాజం. ఆశ్చర్యపోయాడు. ఇటువంటి ప్రశ్న తనను వాళ్ళు వేస్తారు అని ఎప్పుడూ ఊహించలేదు. అటువంటిది స్తబ్ధీభూత, ఒక్కసారిగా అవాక్కు అయ్యాడు. మాట్లాడలేని స్థితి కలిగింది. తనను తాను నిభాయించుకుని నిగ్రహించుకున్నాడు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు తనను తాను నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి కలగటం మహానుభావుల యొక్క లక్షణం. ఆ కారణం చేత తనను తాను నిగ్రహించుకుని, నాయనా మీరు కూర్చోండి, ఇతడు నా పిల్లవాడు కాడు. ఈ విషయం నాకు కూడా ఎప్పుడు తెలిసింది అంటే నామకరణ ఉత్సవ సందర్భంలో గర్గాచార్యుల వారే నాకు తెలియజేశారు. ఆ గర్గాచార్యుల వారు చెప్పడం చేతనే నాకు తెలిసింది, లేకపోతే తెలియదు. ఇతడు గోలోకవాసి అయినటువంటి కృష్ణుడు, అంతే తప్ప బృందావనవాసుడైన కృష్ణుడు కాదు. గోలోకవాసి. ఇతడు ఎప్పుడూ ఉంటాడు, శాశ్వతమైనటువంటి వాడు. ఇతడికి నాశనము అనబడేటువంటిది లేదు. పుట్టుక, మరణము, స్థితి ఇవి ఏమీ లేనటువంటి దివ్యమైన పరబ్రహ్మతత్వమే ఈ ఉన్నటువంటి ఈ నల్లని వాడు. మన అందరి అదృష్టం చేత ఈ బృందావనంలో మా ఇంట మాతో పాటు పెరగడానికి, మేము సేవ చేసే అవకాశాన్ని కల్పించి, మీ అందరి అదృష్టవశం చేత అతడితో కలిసి కూడి ఆడుకుని పాడుకుని తిరిగేటువంటి స్థితిని కల్పించడం కోసం వచ్చినటువంటి వాడు. సామాన్యమైన వాడు కాదు. ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాడు. దేని కొరకు? ధర్మ సంస్థాపనార్థాయ. ఎక్కడ ధర్మమునకు గ్లాని జరుగుతుందో మరలా ధర్మాన్ని స్థిరీకృతం చేసి స్థాపించడం కోసం వస్తాడయ్యా. ఆ కారణం చేత ఇతన్ని మీరు అనుమానించవలసినటువంటి ఆవశ్యకత లేదు. అతడు మాకు అవతరించినటువంటి విషయంలో కూడా మీరు అనుమానించవలసినటువంటి విషయం లేదు. అంతేకాదు ఇతడు ఎవరి ఇంట పుట్టాడో కూడా గర్గాచార్యుల వారే చెప్పారు. ఎవరి ఇంట అవతరించారు అంటే దేవకీదేవి వసుదేవుల వద్ద అవతరించాడు. అష్టమ గర్భ సంజాతుడై వచ్చాడయ్యా. ఈ విషయాలన్నీ చెప్పారండి. ఎప్పుడైతే చెప్పారో వీళ్ళు ఏం చేశారు? ఈ మాట పూర్తిగా నమ్మలేదు. అంత తేలిగ్గా నమ్ముతామంటే మనం? భగవంతుడు ఉన్నాడు అంటే మనకందరికీ నమ్మకం కలుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి కాదు, లోకం సంగతి చెబుతున్నాం. ఉన్నాడో లేదో పరీక్ష చేద్దామని మొక్కుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కుంతీదేవి అంతటిది పరీక్ష చేసింది. సామాన్యమైన మనం ఒక లెక్క పత్రమా చెప్పండి. కుంతీదేవికి దూర్వాసుల వారు ఎప్పుడైతే మంత్రాన్ని ఉపదేశం చేశారో ఈ మంత్రం జరుగుతుందో లేదో చూద్దాము అనుకుని మంత్రాన్ని పఠించింది. పఠించి ఎవరిని కోరుకున్నది? ఏ విధంగా భూమండలానికి రాకుండా ఆకాశంలోనే ఉండి మొత్తం అంతా కక్షలో తిరిగేటువంటి వాడిని భగవంతుడుగా ఎంచి వాడిని పిలిస్తే వస్తాడా రాడా చూద్దామనేటువంటి పిల్లతనపు చేష్టల వల్ల ఎవరిని పిలిచింది? సూర్య భగవానుని పిలిచింది. అవునా కాదా అండి? ఆ సూర్య భగవానుడు ఎదురుకుండా వచ్చి నుంచున్నాడు. వెంటనే తత్తరపాటు చేత ఏం కావాలో చెప్పమంటే, నేను కన్యను కదా, వివాహం కాలేదు కదా, ఏం చేస్తాడో చూద్దామని పుత్రభిక్ష పెట్టమన్నది. వెంటనే పిల్లవాడు చేతిలో ఉన్నాడు. ఏ ఆలోచనతో ఇలా కోరిందండి? ఆ సూర్య భగవానులకు ఈమెకు ఏమైనా శారీరక సంబంధం ఉన్నదా అంటే ఏమీ లేదు. సద్యోగర్భం చేత అప్పటికప్పుడు కలిగారు సహజ కవచ కుండలాలతో. ఒక్క కర్ముడే కాదు, ధర్మజ భీమ అర్జున వరకు మొత్తం అందరూ అట్లా కలిగినటువంటి వాళ్ళే. మాద్రికి నకుల సహదేవులు అలా కలిగినటువంటి వాళ్ళే ఆ మంత్ర ప్రభావం చేత. కనుక పరీక్ష చేద్దాము అనే ఆలోచన కుంతీదేవికే కలిగిందా లేదా? సామాన్యమైన గోప బాలకులు వాళ్ళకు కూడా సందేహం కలిగింది. ఆ సందేహం తీరల
తీరక వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే వృషభానుని వద్దకు వెళ్ళారు. అక్కడికే ఎందుకు వెళ్ళారు అంటే తరచుగా వీడు ఆ రాధాదేవితో కలిసి ఉండడాన్ని చూశారు. ఈ గోప బాలకుడు ఆ రాధాదేవితో కలిసి ఉండటమే కాదు, ఒక్కొక్కప్పుడు రాధాదేవికి ఇంచుకంత కోపం కలిగి ఆ కృష్ణ పరమాత్మ పట్ల అనేక రకాలైనటువంటి వ్యవహారాలు నడిచినట్టుగా కూడా చూచారు. అర్థమైందండి? విరజాదేవికి దగ్గరగా ఉండడం చేత ఆమెకు కోపం వచ్చి ఆ విరజాదేవిని నీవు నదివై ప్రవహిస్తావుగాక అని. అంతేకాదు కృష్ణ పరమాత్మను కూడా ఆవిడ ఏమన్నది, నీకు ఆ విరజాదేవి ఉన్నది కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు కూడా నదిగా మారిపోయి ఆవిడతో పాటు తిరుగుతూ ఉండు, నా దగ్గరికి ఎందుకు వచ్చావన్న. ఇవంతా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సామాన్య మానవుని వలె వాళ్ళు ఎక్కడికి చేరారు అంటే వృషభానుని వద్దకు చేరారు. ఆ వృషభానుని అడుగుతున్నారండి. యాదవ వంశాధికం తథా పృచ్ఛయే శిరోభాగం నివర్తితాయా పుంసాం మర్యాదయుక్తేన సకలం జగత్. ఓ వృషభానుడా, నీవు మన యాదవ వంశములో ఎటువంటి వాడవు అంటే శిరస్సు వంటి వాడవు. యాదవ వంశం అంతా కూడా ఒక మనిషి శరీరంగా మనం భావిస్తే సర్వస్య గాత్రస్య శిరప్రధానం అని కదండి సూత్రం. కనుక నువ్వు యాదవ వంశానికి చాలా ప్రధానమైనటువంటి వాడవు. నందరాజు కన్నా కూడా మా దృష్టిలో నీవు గొప్పవాడవు. చెప్పవలసిన మాటలన్నీ చెప్పాలి కదండి అడగడానికి. అందుకోసమని నందరాజు కన్నా కూడా నీవు మా దృష్టిలో చాలా గొప్పవాడవు. అంతేకాదు నందరాజు కన్నా శౌర్య సంపద కూడా బాగా కలిగినటువంటి వాడు. అంతేకాదు ధన సంపద కూడా బాగా కలిగినటువంటి వాడవు. యోగము కలిగిన వాడవు, భోగము కలిగిన వాడవు. అందున ఒక కుమార్తె ఉన్నది కదా, ఆ కుమార్తెను ఆ నల్లని వాడి దగ్గరకు వదిలిపెట్టి ఎట్లా చూస్తూ ఊరుకున్నావయ్యా నీవు? తల్లి తండ్రిగా మీకేమీ బాధ్యత లేదా? ఆ నందరాజు ఎంత దుర్మార్గుడు, ఎవరో పిల్లవాడిని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. వాడు అసలు పిల్లవాడు అవునా కాదా తెలియదు, వాడు ఎటువంటి వాడో తెలియదు, వాడి పరిస్థితి ఏమీ తెలియదు. మా ఇళ్లలో ప్రవేశించి పాలు పెరుగు వెన్న నెయ్యి ఏది మిగలకుండా మాకు దొరకకుండా ఈ విధంగా చేస్తున్నాడు. ఎంతమందికి అడ్డుపడుతున్నాడండి. ఆ లీలా కీర్తన రచించారు మధురా నగరిలో. చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ, ఎంతగానో ప్రార్థించారు. ఇద్దరు గోపికలు అటండి. ఆ ఇద్దరు గోపికలు చల్లనమ్ముకోవడానికి పోతే వీడు అడ్డుకున్నట్ట. అడ్డుకుంటే ఎంతో బతిమలాడితే మొత్తానికి ఒప్పుకున్నాడు, వదిలిపెట్టాడు. వాళ్ళిద్దరూ కలిసి ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. ఎండ బాగా ఉన్నది, మండిపోతోంది. కాస్త అలసట తీర్చుకుందామని ఓ చెట్టు కింద నిలబడ్డారు. ఇదంతా ఎవరు చెబుతున్నారు? ఆ గోప బాలకులే వృషభానునితో చెబుతున్నాడని నారదుడు బహుళాసునకు అందిస్తున్నాడు. వీడు ఆ చెట్టు మీదకెక్కి ఓ బొప్పాస చెట్టు ఉంటే ఆ చెట్టు ఆకును కోసాడు. ఆ ఆకుకు పెద్ద కాడ ఉన్నది బొప్పాస చెట్టుకి. ఆ బొప్పాసగా ఆకు కాడ ఉంటుంది కదా, దాని మొదలు చివర కట్ చేశాడు. అది గొట్టంగా ఉన్నది. ఆ చెట్టు కింద నిలబడిన గోపికల శిరముల మీద ఉన్న తట్టలలో ముంతలు ఉన్నాయి. ఆ ముంతల పైన మూతలు ఉన్నాయి. ఆ గొట్టంతోనే మూత పక్కకు జరిపి గొట్టం లోపల ఆ గొట్టాన్ని ముంత లోపల పెట్టి మొత్తం పాలన్నీ ఏం చేశాడండి, పీల్చేశాడు. శబ్దం కాకుండా పీల్చేశాడు మొత్తం అంతా. కొద్దిసేపు అయ్యేటప్పటికీ ఆ తట్టలు తేలికైపోయినాయిటండి. దాని వెనుక ఎంత భావం ఉన్నదని భాగవతంలో శ్రీధరుల వారు ఎంత చెప్పారు అంటే, భగవంతుని వద్దకు చేరిన వాడు బరువు మోయడు, అన్నీ తేలికైపోతాయ్యా అని చెప్పారు. దాని వెనుక ఉన్న వేదాంత తత్వం అన్నీ తేలికైపోతాయి. వాటి ఇప్పటిదాకా బరువు మోస్తున్నారు ఆ పాలు పెట్టుకుని. ఇప్పుడు ఆ భగవంతుడు ఏం చేశాడు, మొత్తం ముంతల్లో ఉన్న అన్ని ముంతల్లో ఉన్న పాలు మొత్తం పీల్చేశాడు. తేలికైపోయిందా లేదా? ఇప్పుడు అసలు బరువు నెత్తినా లేదు. వాళ్ళు ఆ తట్టలు తీసి చూస్తే ఏమున్నాయండి, మూతలు లేవు, ముంతల్లో పాలు లేవు. ఏమైపోయినాయని పైకి చూస్తే వాడు ఉన్నాడు.
ఈ విధంగా మొత్తం అంతా చౌర్యం చేస్తున్నాడే. మేము అనుకుంటున్నామయ్యా, ఆడపిల్లను ఎదిగినటువంటి పిల్లను ఇంట్లో అడ్డు పెట్టుకుని ఎట్లా ఉండగలుగుతున్నావయ్యా నువ్వు? పూర్వపు రోజుల్లో అనేవాళ్ళండి, గుండెల మీద కుంపట్లాగా పెట్టు కూర్చున్నారు అని పూర్వపు రోజుల్లో పెద్దలు అనుకునేవాళ్ళు. ఆ ఈడు వచ్చింది అనేవాళ్ళు. వచ్చింది అనేటప్పటికీ సంబంధాలు చూసేవాళ్ళు. వాడికి ఉద్యోగం ఉన్నదా లేదా అనే దాంతో కూడా సంబంధం లేదు. ఆ పిల్లకు తినే యోగం ఉంటే అదే ఉద్యోగం వస్తుంది, లేకపోతే ఉద్యోగం ఉన్నా ఊడిపోతుంది. పెళ్లి చేయటమే మన ధర్మం అనేటువంటి ఆలోచనతో చేసేవాళ్ళు తప్ప ఇదంతా మన ప్రయోజకత్వం అని అనుకునేవాళ్ళు ఆనాడెవరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడకపోతే అసలు వాళ్ళే చేసుకోవటల్లా. ఎందుకు చేసుకోవమ్మా అని అడిగితే నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెబుతోంది ఆవిడ. చాలా విచిత్రమైనటువంటి పదవి ఇది. ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడతారు. పక్క వాళ్ళ కాళ్ళ మీద నుంచుంటే ఊరుకుంటారా? ఒక్క తోపు తోస్తారు. అవునా కాదా? ఎవరి కాళ్ళ మీద ఎవరు నిలబడాలి? మనం అందరం ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి. అందులో ఏమాత్రం అసత్యం లేదు. కనుక దివ్యాత్మ స్వరూపులారా, ఎక్కడి నుంచో వచ్చినాయి కొత్త కొత్త పదాలు వాడుకుంటున్నాం. జయ గోపాలకృష్ణ భగవానుకి. ఏమయ్యా, ఇదేమైనా న్యాయంగా ఉందా? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అంతగా నీ పిల్లకు ఆ పిల్లవాడు ఆ దొంగ ఇష్టమైతే నువ్వు ఇచ్చి పెళ్లి చేయి, అంతేగాని ఇలా వదిలిపెడతావేమిటయ్యా? అసలు వాడెట్టా నచ్చాడయ్యా నీ కుమార్తెకు? నువ్వెట్లా ఊరుకుంటున్నావయ్యా? ఇన్ని రకాల ప్రశ్నలు వేశారండి గోపబాలకులంతా. తూష్ణీం భావేన స్థితయా వృషభాన. అతడు చాలా నిబ్బరంగా ఉండి, ఆయన మీకందరికీ నేను ఒక మాట చెబుతున్నా వినండి. ఆ నల్లని వాడు కృష్ణుడు అని పిలువబడుతున్నటువంటి వాడు సామాన్యుడు కాదు. ఈ విషయాన్ని నాకు చెప్పింది గర్గాచార్యుల వారే చెప్పారు. నా వద్ద ఉన్నటువంటి కుమార్తె నా కుమార్తె కాదు. ఒక సరస్సులో ఉద్భవిస్తే నేను తెచ్చుకుని పెంచుతున్నటువంటి కుమార్తె. సరస్సులో దివ్యమైనటువంటి బిందు రూప పద్మములో ఆ తల్లి ఆవిర్భవిస్తే నేను తెచ్చుకున్నా. నా ఇంటికి వచ్చిందా? నేనే తెచ్చుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. ఎవరనుకుంటున్నావు? రాధాదేవి కేవలం నా కుమార్తె కాదయ్యా, సాక్షాత్తు పరాత్పరి, ఆది పరాశక్తి. ఆమె యొక్క దివ్యావతారమే నా ఎంట నడయాడుతున్నటువంటి రాధ. జగన్మాత, జగత్తుకు అన్నిటికీ తల్లి, మాయాదేవి. అటువంటి స్వరూపం అతను. ఒక్క పేరుతో లేదు, అనేకమైన నామములు ఉన్నాయి. అతడు ఎవరో తెలిసినా శాశ్వతమైనటువంటి వాడు పరబ్రహ్మము. అతడి చూపు కొరకు, అతడి కదలిక కొరకు, అతడి ఆశీర్వచనము కొరకు బ్రహ్మాది దేవతలంతా సురాసుర వ్యవహర్తిత తథైవి ప్రార్థ్యతే ప్రార్థనం సపర్యాకుర్యాత్ అని చెప్పాడు. ప్రార్థనం సపర్యాకుర్యాత్. అతడు ఏం చెయ్యమంటే ఆ పని చేసి ఆయన వద్ద యుగముల తరబడి నిలబడి ఆ దర్శనం కోసం వేచి ఉంటారు. ఎవరు అంటే సృష్టికర్త, లయకర్త, స్థితికర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయన యొక్క దర్శనం కోసం చూస్తారట. ఆయన ఆశీర్వచనం కోసం చూస్తారు. ఒకానొక సందర్భంలో ఈ రాక్షస బాధను భరించలేక భూదేవి గోరూపాన్ని పొంది చతుర్ముఖుడైన బ్రహ్మదేవుని ఆశ్రయిస్తే, బ్రహ్మదేవుడు విష్ణుదేవుని ఆశ్రయిస్తే, విష్ణుదేవుడు నేను కాదయ్యా గోలోకంలోకి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి వాడిని ఆశ్రయించాలి అని చెబితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవగణములనన్నిటిని వెంటబెట్టుకుని ఆ గోలోకానికి వెళితే భూదేవి యొక్క అభ్యర్థనను మన్నించి భూమి యందు అవతరించడానికి సిద్ధపడి తాను ఒక్కడు కాక సకల దేవగణములను కూడా భూలోకంలో ఎవరెవరుగా అవతరించాలో చెప్పి తాను అవతరించినటువంటి మహానుభావుడే ఆ నల్లని వాడు. అతను చేసేటువంటి ప్రతి క్రియకు వెనుక ఒక దివ్యమైన భావం ఉంది. మనం కంటితో చూసి మన మనస్సుతో భావించే భావన వేరు, అతడి యొక్క ఆ కర్మ వెనుక ఉన్నటువంటి తత్వము వేరు. భావం వేరు, తత్వము వేరు. భావము శుద్ధి అయితేనే
తత్వము అందుతుంది. భావము మలినమైతే తత్వం అందే అవకాశం, తత్వం తెలియవచ్చు కానీ అందరు. పిల్లవాడు అక్కడే ఉన్నాడు, కర్ర తీసుకుని వెంటబడింది ఆవిడ, అందాడా అండి వాడు? తత్వరూపుడే అక్కడే ఉన్నాడు, కనబడుతూనే ఉన్నాడు కానీ అందరా. అర్థమైందా అండి? ఎప్పుడైతే ఆ కర్ర అనబడే మలినాన్ని అవతల పారేసిందో వాడంతటి వాడుగా వచ్చి పట్టుకున్నాడు. కనుక దేన్ని వదిలిపెడితే ఆ భావంలో ఉండే మలినాన్ని ఎప్పుడైతే ఛేదించుకుంటామో అప్పుడే తత్వం అందుతుంది. భావం ఉన్నంత మాత్రం చేత మలినం పోయేటువంటి అవకాశం లేదు. ఆ భావంలో ఉండే మలినాన్ని పోగొట్టుకోవాలి తత్వం అందాలి అంటే. కనుక తత్వ రూపుడయ్యా అతడు, సామాన్యుడు కాదు. పాలు పెరుగు వెన్న నెయ్యి స్వీకరిస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు అన్నట్లుగా మీకు అనిపిస్తున్నది. అతడు చేస్తున్నటువంటి ఆ కర్మ వెనుక అనేకములైనటువంటి దివ్య భావములు ఉన్నాయి. రాధాదేవి తనంతట తాను వెళ్ళినా నేను మెదలకుండా ఊరుకోవటానికి గల కారణం, నేను రాధాదేవికి నియంతను కాను. జాగ్రత్తగా ఈ మాటను గుర్తుపెట్టుకోవాలండి. ఏమని చెప్పాడు వృషభానుడు? రాధాదేవికి నేను నియంతను కాను, ఆమెయే సర్వ బ్రహ్మాండములకు నియంత. ఆమె ఏం చేస్తే దాన్ని చూస్తూ ఊరుకోవలసిందే తప్ప నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగేటువంటి అర్హత మనకెవ్వరికీ లేదు. నాకే కాదు, మీకు కూడా. సామాన్యమైనటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి కృష్ణుడు. మీరందరూ అదృష్టవంతులు, మీ మధ్యన ఉండి తిరుగుతున్నాడు, మీతో పాటు పశువులను కాపు కాస్తున్నాడు, మీతో పాటు ఆడుకుంటున్నాడు, పాడుకుంటున్నాడు, మీరు పెడితే సద్ది అన్నపు మూటలు తింటున్నాడు. ఇవన్నీ చేశారు కదా, ఇప్పుడు వచ్చి మళ్ళీ నన్ను అడుగుతున్నారు ఉంటాయా? ఇప్పుడు ఇంతగా మీరు అడిగారు కనుక మీకు ఆనందం కలగడం కోసం చేయవలసిన బాధ్యత నాకు కూడా ఉన్నది కనుక నేను పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నా. ఏం చేయమంటారో చెప్పండి అన్న. ఇప్పుడు మా దోవకు వచ్చేవయ్యా నీవు. ఎవరు ఆ మాట అన్నది? అద్యయేవ వసతుతే మయాత్వదీయం. ఇప్పుడు మా దోవకు వచ్చేవయ్యా. వాడు ఎన్ని చెప్పినా వీళ్ళకి నమ్మకం కాదు. ఆ వృషభానుడు ఎన్ని తత్వాలు చెప్పాడు, ఎన్ని రకాలుగా చెప్పాడు ఆ కృష్ణ పరమాత్మను గురించి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఎదురు చూస్తూ ఉంటారయ్యా అని చెప్పాడు. ఎన్ని చెప్పినా కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళది. మూర్ఖాధికం వ్యవస్థిత అని కదా చెప్పేది. ఆ మూర్ఖత్వం చేత ఏ కారణం చేత కానీ లేదు. ఈ విషయాలన్నిటినీ మనకు తెలియజేయడం కోసము లేదు, వాడు తన యొక్క లీలను లోకానికి పంచిపెట్టడం కోసము మొత్తం ఏదో రకంగా ఇక్కడ రచన చేశారు. ఇదంతా జరుగుతుంది. దీని వెనుక ఎవరున్నారు అని ప్రశ్న వేసుకుంటే ఎవరున్నారండి? ఎవరున్నారండి? గొప్ప బాలకులు రావటం, అడగటం, నందరాజును అడగటం, అక్కడి నుంచి వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి అడగటం, దీని వెనుక ఎవరున్నారు? పరమాత్మే ఉన్నాడు. ఇవన్నీ జరిపిస్తున్నవాడు ఎప్పుడు? వాళ్ళకి ఇటువంటి బుద్ధి కల్పించినటువంటి వాడు వాడే, వాళ్ళ చేత అడిగించేవాడు వాడే, అనకూడని మాటలు కూడా అనిపించిన వాడు వాడే. ఆ లీలను ప్రదర్శింపజేయడం కోసం ఎటువంటి పని అయినా చేయడానికి సిద్ధపడతాడు. ఎటువంటి లీల అండి? ఏమి లీల? ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి అని అడిగాడండి. లీలా